హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు మాట్లాడింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే. ఈవేళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి మంత్రి రోజు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నది, అలాగే రెండు వాదనలు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు, మెడికల్ కళాశాలల్ని పీపీపీ కింద ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద ఇస్తామంటున్నారు. అది ఎట్లాగా, అది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటిది. దాంట్లో మేము 4 పూర్తి చేసాం, ఇంకో 3 సంపూర్ణమై ఉన్నాయి, ఇంకొక 4-5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నిటి పూర్తి చేయాలి కదా ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఏముంటుంది, వాళ్ళు చేయలేకపోయారు, ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైం అబద్ధాలు చెప్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే ప్రభుత్వమే ఆధ్వర్యంలోనే నడుస్తాయి, అది తెలియకపోతే వెళ్ళి వాళ్ళ సలహాదారులను అడగండి అని చెప్తున్నారు. లోకేష్ గారి నుంచి బాబు గారి దాకా. అసలు పీపీపీ అంటే ఏంటి, ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఇస్తే మంచిదా చెడ్డదా? అంటే ప్రధానంగా ప్రపంచంలో మనం గమనిస్తే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రైవేట్ రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన పెట్టుబడిదారు దేశాలు, అక్కడ కూడా వైద్య విద్య అనేది పూర్తిగా ప్రభుత్వ పరంగా సామాన్యులకి అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారు. అది ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ, జపాను, కెనడా, ఆస్ట్రేలియా, మన స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఇటలీ, ఆస్ట్రియా, ఇట్లా చాలా దేశాలు మనం తీసుకుంటే అక్కడ వైద్యము, వైద్య విద్య ఈ రెండూ పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. కానీ దురదృష్టం, మన భారతదేశంలో ప్రైవేటు విద్యని, ప్రైవేటు వైద్యాన్ని విపరీతంగా పెంచి పోషిస్తున్న పరిస్థితి. కార్పొరేట్ వైద్యం అనేది చాలా గొప్పదనేటువంటి భావాన్ని తీసుకురావటం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే, మీకు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలను పెట్టుకోవచ్చు, వాటికి అనుబంధంగా ఒక 300 బెడ్స్తో ప్రభుత్వ హాస్పిటల్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పటమే కాకుండా 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలకి పునాదులు వేశారు, ప్రారంభించారు, చాలా వరకు అభివృద్ధి చేశారు. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా అభివృద్ధి అయిపోయాయి. పులివెందులు అయితే ఒక 50 సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటిని కూడా వద్దని వెనక్కి పంపించిన పరిస్థితి. ఈ 5 మెడికల్ కళాశాలలు కాకుండా మిగతా 12 మెడికల్ కళాశాలలో ఇప్పుడు ఒక 10 మెడికల్ కళాశాలని పూర్తిగా పీపీపీ మోడల్లో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రైవేటు వైద్యం ఎలా ఉందో మనం చూస్తున్నాం, ప్రైవేటు వైద్య కళాశాల ఎలా ఉన్నాయో చూస్తున్నాం. మేనేజ్మెంట్ కోటాలో 75-80 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల దాకా ఎంబీబీఎస్ సీటుకి వసూలు చేస్తున్న పరిస్థితి. ఎవరు చదువుతారు అక్కడ, ఎవరు సీట్లు వస్తాయి? కేవలం 2-3% ఉన్న ధనవంతుల బిడ్డలు అక్కడ చదువుకుంటారు. రిజర్వేషన్లు ఉండవు మేనేజ్మెంట్ కోటాకి. దీంతో భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైద్యం అనేది చాలా ఖరీదుగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మనం చూస్తే ప్రతి డాక్టర్ హాస్పిటల్లో ఒక మెడికల్ షాప్ ఉంటుంది. ఆ డాక్టర్ రాసిన మందులన్నీ ఆ మెడికల్ షాప్లోనే కొనాలి. 10 రూపాయలు విలువ చేసే ట్యాబ్లెట్కి 100 రూపాయల ఎంఆర్పి రేట్ ఉంటుంది. అక్కడే టెస్టులు ఉంటాయి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్ని రకాల టెస్టులు రాయిస్తారు. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తారు. డెలివరీ టైంలో అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తారు. ఆర్ఎంపీ డాక్టర్ని బ్రోకర్లుగా ఉపయోగించుకొని వాళ్ళ కమిషన్లు ఇచ్చి పేషెంట్లు రాబట్టుకుంటారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. మామూలుగా వైద్య వృత్తిలో డాక్టర్ పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు, కానీ రకరకాల పేర్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అంటే ఏదో రకంగా పేషెంట్ని రాబట్టుకోవాలి, వారి దగ్గర నుంచి అత్యధికంగా సంపాదించాలి. ఇది ఈరోజు అంటే ఏదైతే విద్య, వైద్యం ఈ 2 సేవారంగంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలనో ఆ రెండింటినీ సేవారంగం నుంచి వ్యాపార రంగానికి మార్చిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అయితే దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేను ఇటీవలనే గూగుల్లో చెక్ చేస్తే ఈ 15 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయటం కానీ తీసుకురావటం కానీ జరగలేదు.
ఈ ప్రైవేట్ వైద్యం ఇంత ఖరీదైన విషయం అని తెలుసు కూడా ఈ 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం. పీపీపీ అంటే ఏం లేదు, ప్రభుత్వ వనరుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ సంపదని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వారి సారథ్యంలో, వారి యాజమాన్యంలో వారు పరిపాలన చేస్తూ, వారు యాజమాన్య నిర్వహణ చేస్తూ, లాభాలను గడిస్తూ ముందుకు వెళ్ళటం. ఇంతకుముందు మనం ఇంజనీరింగ్ కాలేజీలు సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించుకోవాలి, సొసైటీ యాక్ట్ కింద నడపాలని చెప్పి అన్నారు. సొసైటీ యాక్ట్ కింద ఉన్నాయి, కానీ అన్ని యాజమాన్యాలు విపరీతమైన లాభాలు గడిస్తూ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్లో 20% పేద విద్యార్థులకి ఉచితంగా చదివించాలన్నారు. అది కాగితాల మీదే ఉండిపోతుంది. ఇట్లా అన్నీ ఒకసారి ప్రైవేట్ రంగానికి ఒప్పజెబితే వారి లక్ష్యమే అత్యధిక లాభాలు గడించటం. అందులో ఈ డాక్టర్లు విపరీతమైన డొనేషన్లు కట్టి వైద్య విద్య పొందిన వారు ఉచితంగానో లేదా సేవా దృక్పథంతో చేయటం జరగదు. మన పక్కనే మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. రోజుకి 3,000 మంది నుంచి 3,500 మంది ఓపీ వస్తున్నారు. 10 రూపాయల ఫీజుతో చూస్తున్నారు. ఆ లోపలికి వెళితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి డిసిప్లైను, చాలా అది ఆసుపత్రి అనిపించదు. ఎలాంటి ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వచ్చే వాసన కానీ అవేమీ అక్కడ కనపడవు. ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. ఉద్యోగస్తులు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అక్కడ రకరకాల టెస్టులు చేస్తే మార్కెట్లో ఉన్న టెస్టుల కన్నా 3వ వంతో 4వ వంతు రేట్లకే చేస్తూ ఉన్నారు. అనవసరమైన ఆపరేషన్స్ లేవు. రోగిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలించి అవసరమైన మందులు మాత్రమే వాడుతున్నారు. ఆ మందులు కూడా అక్కడే మెడికల్ షాపుల్లో చాలా తక్కువ రేటుకి వస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న ఎయిమ్స్ లాంటి వాటిని ప్రమోట్ చేయకుండా, అదేవిధంగా మన జీజీహెచ్ ఒకప్పుడు కోస్తా జిల్లాల మొత్తానికి గుంటూరులో ఉన్న జనరల్ ఆసుపత్రి ఒక వెన్నెముగ్గా ఉండేది. అలాంటి చోట్ల ఇప్పటికీ 2,000కు పైగా ఓపీ వస్తూ ఉన్నారు. సో 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో, 5.5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రోగులు విపరీతంగా పెరుగుతున్న ఈ వాతావరణంలో ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ విద్యని పెంపొందించకుండా దానికి భిన్నంగా ప్రైవేట్ రంగానికి ఒప్పజెప్పటం అంటే అది అంతకన్నా పాపం ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పునఃపరిశీలించుకోవాలి. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆ జీవోని రద్దు చేయాలి. అంతవరకు ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఉద్యమించాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,500 మెడికల్ సీట్లు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ప్రైవేట్లో తీసుకురావడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇవి పీపీపీ కింద, అంటే ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ తప్పించి ఏం లేదన్నది తెలుగుదేశం పార్టీ సంబంధించి సోషల్ మీడియా చేస్తున్న వాదన. ఏమంటారు? చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కుప్పంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. అక్కడక్కడ వచ్చినాయి. కానీ ఆ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? 50% సీట్లు మేనేజ్మెంట్ సీట్స్. మేనేజ్మెంట్ సీట్స్ ఎవరు పొందగలుగుతున్నారు? అత్యధిక డొనేషన్లు కట్టిన వాళ్ళు పొందగలుగుతున్నారు. రిజర్వేషన్స్ అమల్లో ఉండవు. కేవలం ధనవంతుల బిడ్డలు మాత్రం చదువుతూ, వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్లుగా చేరుతూ, వారే ప్రైవేట్ హాస్పిటల్ని ఏర్పాటు చేసుకుంటూ వైద్యాన్ని అతి ప్రియంగా, అత్యధిక వ్యయంతో కూడినదిగా మార్చింది చంద్రబాబు నాయుడు యొక్క ప్రోత్సాహంతో వచ్చిన ప్రైవేట్ వైద్య కళాశాలే. ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాల లేదు. ఇప్పటికీ అమరావతి ప్రపంచంలో 5వ నగరంగా చేస్తాను అని రోజు చెప్తా ఉన్నాడు. కానీ అమరావతి ఏరియాలో ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో ఒక డిగ్రీ కాలేజీ లేదు, ప్రభుత్వ రంగంలో ఒక జూనియర్ కాలేజీ లేదు. అంటే ఆ శ్రద్ధ లేదు. ఆయన దృష్టి అంతా భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం, కమిషన్లు తీసుకోవటం, భూములుతో పాటు పెద్ద పెద్ద భవనాలు కూడా ఇచ్చేయటం, కమిషన్లు తీసుకోవటం. ఇప్పుడు లూలు లాంటి సంస్థ ప్రపంచంలో ఎవరు సూపర్ మార్కెట్కి ఒక గజం కూడా ఇచ్చుండరు. కానీ ఇక్కడ మాత్రం విజయవాడ నగరంలో ఒక 4 ఎకరాల పైగా, నడిబొడ్డున విశాఖపట్నంలో 13 ఎకరాల పైగా లూలు లాంటి సంస్థలకు ఇచ్చారు. అసలు ఈ పేరు ఊరు లేని అనేక కంపెనీలకి భూములు ఇస్తూ ఉన్నారు. నిన్న ఎస్ఆర్ఎంకి, విఐటికి మరొక 100 ఎకరాలు ఇచ్చేశాడు. అక్కడున్న రైతుల బిడ్డలు వాళ్ళు అందులో సీటు పొందాలంటే చాలా కష్టం. వాళ్ళు అడిగే డొనేషన్లు, వాళ్ళు అడిగే ఫీజులని కడితేనే సీటు. అక్కడ
హాస్టల్లో ఉంటేనే చదువుకోవాలి, హాస్టల్లో నేను మా ఇంటికాడ నుంచి వెళ్ళి వస్తానంటే ఒప్పుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ భూముల దగ్గర విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వారికి మాత్రం ఎలాంటి సదుపాయాలు కల్పించని పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటు దృష్టి కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో పేదలకి విద్య ఉండదు, వైద్యం ఉండదు. వారు ఎక్కువ అప్పులు అవుతున్న పరిస్థితి చూస్తే రైతులు కానీ, కౌలు రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ఈ రెండు కారణాలతో అప్పులు అవుతున్నారు. వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధర లేక అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టికి గురవుతూ అప్పులు పాలవుతున్న ఒక ఎత్తు అయితే, అంతకన్నా ఎక్కువగా ఒక పెద్ద జబ్బు వచ్చి ఆపరేషన్ చేయించుకొని 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెట్టి అవి ఆ వడ్డీ చెల్లించలేక అప్పులు పాలవుతున్న పరిస్థితి. బిడ్డలకి మంచి విద్యా సంస్థలు చదివించాలనే ఉద్దేశంతో ఎక్కువ అప్పులు చేసి అప్పులు పాలవుతున్న పరిస్థితి. ఈ రెండు మనం పేద వర్గాల్లో చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే బాబు గారు కావచ్చు, ఇప్పుడు బాబు గారిని సమర్థించేవాళ్ళు కానీ చెప్పే వాదన ఏంటంటే, ప్రభుత్వం నిర్వహించలేదు ఆసుపత్రుల్లో ఈ వ్యవస్థలు, అదే ప్రైవేటు వాళ్ళు అయితే చాలా బాధ్యతగా నిర్వర్తిస్తారు. ఇంతకుముందు అట్లా ప్రోత్సహించడం వలన రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చినాయి. ఇట్లా ప్రైవేటోడు రావడం అంటే ప్రైవేటోడు పెట్టుబడి తెస్తాడు, ప్లస్ దాని ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇస్తారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తారు, అట్లాగే మెరుగైనటువంటి విద్యను అందిస్తారు, మెరుగైనటువంటి వైద్యాన్ని అందిస్తారు. అది అనుభవించారు బాబు గారు ఆనాడు. అలాంటి ఆలోచన చేయబట్టిన కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం వచ్చాకే దేశ విదేశాలకు వెళ్ళి మన వాళ్ళందరూ బతకగలుగుతున్నారు. ఆ స్థాయి తెస్తంటే తొలి దశలో అడ్డుకుంటున్నారు. ఇది ఇదివరకు కూడా ఇట్లాగే దబాయించి మాట్లాడారు, కానీ ఆయన తీసుకొచ్చిన ఈ సంస్కరణలే అసలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మార్చినాయి అన్నటువంటి వాదన చేస్తుంటారు. ఆయన కూడా చేస్తుంటారు. అంటే భారతదేశంలో విద్యారంగం మనం తీసుకుంటే బాగా నడుస్తున్న విద్యా సంస్థలు ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవి కనపడతాయి. అంతేగాని చైతన్యలు, నారాయణలు, లేక ఇట్లాంటి భాష్యంలో ఇలాంటి సంస్థలు కాదు. పేరు ప్రతిష్టలు వచ్చే విద్యా సంస్థలు అంటే అవి. ఆసుపత్రుల్లో కూడా ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కానీ, మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కానీ, దేశవ్యాప్తంగా ఉన్న చాలా రాష్ట్రాల్లో ఉన్న ఎయిమ్స్ కానీ అవి వైద్య రంగానికి నెంబర్ 1 ఏమంటే ముందు అవి కనపడతాయి. అవి ప్రభుత్వ రంగమే. అక్కడెక్కడ ప్రైవేట్ రంగం లేదు, అక్కడెక్కడ దోపిడీ లేదు. అక్కడ కొన్ని వేల మంది రోగులు నిరంతరం అక్కడికి వెళ్ళి డబ్బులు నయం చేసుకుంటున్నారు. ఒక మంచి వాతావరణం నడుస్తున్నాయి. వాటిని నువ్వు ఫోకస్ చేయకుండా, వాటిని నువ్వు అభివృద్ధి చేయాలని ఉద్దేశం చేయకుండా, వాటిని ఒక రోల్ మోడల్గా చూపించి ప్రజలకి అలాంటివి మరిన్ని పెట్టడానికి ప్రయత్నం చేయకుండా దానికి భిన్నంగా ప్రైవేట్ రంగానికి ఇవ్వటం. రేపు ఈ 10 మెడికల్ కాలేజీలు ఏ కిమ్స్ లాంటి వాళ్ళకో, అపోలో లాంటి వాళ్ళకో, కేర్ లాంటి వాళ్ళకో అప్పచెప్తే వాళ్ళు రోగుల నుంచి విపరీతంగా డబ్బులు తీసుకునే దానికి అలవాటు పడిన వ్యక్తులు. వారి యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత వారు ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయటం కానీ, మంచి మందులు వాడటం కానీ, అనవసర ఆపరేషన్ చేయకుండా ఆగటం కానీ ఏం చేయలేరు. వాళ్ళకి అలవాటు పడిన ప్రాణం. రకరకాల పేర్లతో దోపిడీ చేస్తున్న వర్గాలకి తీసుకెళ్ళి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని అందించడం అంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు కేటాయించారు. అన్నీ చాలా ప్రైమ్ ఏరియాలో, రోడ్ల పక్కన చాలా మంచి విశాలమైన ప్రాంతం, చాలా పరిశుభ్రమైన ప్రాంతాన్ని కేటాయించారు. ఒక వైద్య విద్య కాదు, దానికి అటాచ్డ్గా 300 బెడ్స్తో హాస్పిటల్ని తయారు చేస్తున్నారు. ఈ 5 మెడికల్ కాలేజీలో ఆసుపత్రులు కూడా తయారైనవి. ఆసుపత్రులు కూడా నిర్వహిస్తే మెడికల్ కాలేజీల్లో చాలా చాలా ఉచితంగాను, చాలా తక్కువ రేటుకి అక్కడ నిర్వహణ ఉంటుంది, రోగులకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్తే ఇంకా ప్రైవేట్ రంగంలో దోపిడీ ఎంత ఎక్కువ పెరుగుద్ది అనేది రోజు చూస్తూ ఉన్నాం మనం. గుంటూరు నగరంలో, మీరు గుంటూరులో కొత్తపేటకి వెళితే అక్కడ ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో తెలుస్తుంది. ఒక్కొక్క డాక్టరు 5-10 ఏళ్ళు గడవంగానే ఒక 10 అంతస్తులు, 15 అంతస్తులతో 10 రకాల బిల్డింగ్లు, మొత్తం గుంటూరు నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను వాళ్ళే కొనేస్తున్నారు. అంటే అంత ఆదాయం, అంత సంపాదిస్తూ ఉన్నారు. అలాంటిది అడ్డుకట్ట వేయాలంటే గుంటూరులో ఉన్న జనరల్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ని పెంపొందిస్తే తప్పనిసరిగా పేదలకి ఆరోగ్య పరిస్థితులు మెరుగు కావడానికి వీలుంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ మీదకి వీళ్ళు చెప్తున్నటువంటి 2 వాదనలు నడుస్తున్నది. మీరు చెప్పే వాదన ఒక రకంగా ఉంది, వాళ్ళు చెప్పేటటువంటి వాదన ఇంకో రకంగా ఉంది. ఫైనల్గా ప్రభుత్వం తను తీసుకునే నిర్ణయాన్ని అలాగే కొనసాగిస్తానంటోంది.
మిగతా వాళ్ళని మానుకోమంటోంది. 8,000 కోట్లు అవసరమైతే 1,400 కోట్లే ఖర్చు పెట్టారని స్వయంగా సత్యకుమార్ యాదవ్ లేఖ రాస్తా ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, నువ్వు చేత కాలేదు, నీకు మేము చేసి చూపెడతాం, ఇది ప్రైవేటు, ఇది పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, ఆ మాత్రం కూడా తెలియదా, కావాలంటే బహిరంగ చర్చకి రాలాంటి సవాళ్ళు కూడా చేస్తున్నారు. ఎలా చూడాలి? అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రస్తుత మార్పులు మనం గమనిస్తే అది శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, లేక బంగ్లాదేశ్ కావచ్చు, యువతలో వస్తున్న ఆవేదన, ఆక్రోశం, వారు ఎలా ఉద్యమిస్తుంది ఎన్ని గమనిస్తే ఈ రాజకీయ అవినీతి అనేది విపరీతంగా రాజకీయ నాయకుల్లో పెరిగిన తర్వాత ఆ ప్రజల్లో ద్వేషభావం విపరీతంగా పెరిగి అది ఉద్యమ రూపానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా మరో నేపాల్గా మారే పరిస్థితి కనపడుతుంది. కారణం ఏంటంటే 100 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు విలువ చేసే భూముల్ని 99 పైసలకి, 100 రూపాయలకి, 1000 రూపాయలకి ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 50 ఎకరాలున్న ఒక మంచి భూమి ఉన్న కొంతవరకు కళాశాల నిర్మాణం జరుగుతూ ఉన్న వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఒప్పజెప్పడం అంటే కేవలం కమిషన్ల కోసం, క్విట్ ప్రోకో కోసమే జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అంటే పబ్లిక్ అసలు ఇట్లాంటి వాటి మీద స్పందించట్లేదు కదా, అది మరి ప్రభుత్వానికి ధైర్యమే కదా, వాళ్ళకి అవసరం లేదా, వాళ్ళకి తెలియదా? అంటే పబ్లిక్ స్పందిస్తుంది, కారణం అయినా కూడా ఏమవుతుందంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ 80% బీజేపీకి అనుకూలంగా ఉన్న ఆదానీలు, అంబానీలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మెయిన్ మీడియా కూటమికి అనుకూలంగా మారుతున్న పరిస్థితి. కూటమి ఎన్ని తప్పులు చేసినా దాన్ని ఒప్పుగా చిత్రీకరించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు ఉద్యమిస్తారు, పోరాటానికి ముందుకు వస్తారనే వాతావరణం కల్పించకుండా దానికి భిన్నంగా ఇది ఒక మంచి మోడలు, దీనివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది, దీనివల్ల డాక్టర్లు సక్రమంగా పనిచేస్తారు, ఉద్యోగస్తులు సక్రమంగా పనిచేస్తారు, వాళ్ళ చేత పని చేయించగలుగుతారు, తద్వారా ఫలితం ఉంటుంది, రోగులకి రోగాలు నయమవుతాయి, ఇలాంటి పాజిటివ్ విషయాల్ని జనం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. నెగటివ్ విషయాలు చెప్పటంలా. నెగటివ్ విషయాలు ఏంటి? ప్రైవేటు వైద్యం అనేది ఎంత ఖరీదైందో చెప్పటం లేదు. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఓపీ చూడకముందే పలాంటి టెస్టులు చేయించుకురా అని పంపిస్తున్నారు. ఆ టెస్టులను చేయించుకొచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ చూడటం, ఆ తర్వాత రకరకాల మందులు రాయించటం, మళ్ళీ రకరకాలుగా ఆపరేషన్ అవసరం లేకపోయినా అవసరం ఉన్నట్టుగా చూపించటం. సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా ప్రపంచంలో ఇంకా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో జరగటం లేదు. ముఖ్యంగా కోస్తా జిల్లాలో కొంచెం పెయిన్ వస్తే చాలు డెలివరీ టైంలో సిజేరియన్ చేసేద్దాం అంటే సిజేరియన్ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, న్యాచురల్గా డెలివరీ అయితే పెద్ద ఎక్కువ డబ్బు రాదు. కాబట్టి ఆ డబ్బు కాంక్ష అనేది విపరీతంగా పెరిగింది. పెరగడానికి కారణం ఏంటంటే వైద్య విద్య ఖరీదు కావటం. ఆ డాక్టరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న డాక్టర్లు అయితే అంత ఆస్తితో ఉండరు. మన గుంటూరు మెడికల్ కాలేజీ చదువుకున్న వాళ్ళు ఈరోజు అమెరికాలో, లండన్లో అనేక చోట్లకి వెళ్ళి మంచి డాక్టర్లుగా పేరు పొంది వారు ఈ కళాశాలల జ్ఞాపకార్థం ఇక్కడికి వచ్చి ఇక్కడ జింకానా ఆడిటోరియం కట్టియటం కానీ, గుంటూరు జనరల్ హాస్పిటల్లో రకరకాల పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించవటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కారణం ఏంటంటే మేము మా తల్లిదండ్రులు చిన్న రైతులు, మామూలు కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అయినా ఆనాడు మాకు ఇంత మంచి విద్యని ఉచితంగా అందించగలిగింది అనేటువంటి నమ్మకంతో ఆ పనులు చేయగలుగుతున్నారు. కానీ ఈరోజు నువ్వు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు కట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసి 3-4 కోట్లు ఖర్చు పెట్టి పీజీ పూర్తి చేసిన వాడికి ఆ రకమైన దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మానవతా దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? దాతృత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. రాకుండా ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగంలో ఉపజెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత 25 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పెట్టున్నారు. 25 రన్ అవుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో పేదలకి కొంత మేలైన వైద్యం లభిస్తుందంటే ఆ 25 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధంగా ఉన్న 25 జనరల్ హాస్పిటల్స్. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి, అవసరానికి మించి ఉన్నాయి, గోడౌన్లలో కూడా నిల్వ ఉన్నాయి అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ రైతులు రోడ్డెక్కుతున్నారని చెప్పి ఇంకో పక్కన విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపెడుతోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారు, ఫేక్ రైతులు, ఫేక్ ప్రచారాలు అంటున్నారు చంద్రబాబు గారు. దీన్ని ఎలా చూడాలి?
అంటే సరైన ప్రణాళిక లేదు. ఒకప్పుడు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఉండేవి. ఆ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పుడు ఎరువు అవసరం అవుతుంది, ఎప్పుడు రైతులు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు పంట వేసుకుంటారు, ఏ సమయంలో కావాలి అనే విషయాల్ని ఆ రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఎంప్లాయీ గమనిస్తుండేవాళ్ళు. రైతులు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. తద్వారా ఆ సమయానికి కావాల్సిన ఎరువుల్ని తెచ్చిచ్చేవాళ్ళు. అందుబాటులో ఉండేవి, గొడవలు ఉండేది కాదు. ఈరోజు మనం చూస్తే ఈ నెల రోజుల నుంచి ఇక్కడ తెలంగాణ 2 చోట్ల కూడా పెద్ద పెద్ద క్యూలు కనపడుతూ ఉన్నాయి. ఆ క్యూలో ఆడవాళ్ళు ఘర్షణ పడుతున్నాయి కూడా మనం వీడియోలు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన పెద్ద క్యూలు కనపడుతూ మహిళలు ఘర్షణ పడుతున్న వాతావరణం చూస్తూ అలాంటి వీడియోలు కనపడుతూ ఉంటే యూరియా పుష్కలంగా ఉంది, ఎక్కువ ఉంది, అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తున్నాం అంటే క్యూలో ఎందుకు నుంచోవాల్సి వస్తుంది? ఎప్పుడు వెళ్తే అప్పుడు వెంటనే అందించే పరిస్థితి ఉంటే క్యూలో ఎందుకు నుంచోవాల్సి వస్తుంది? ఘర్షణ ఎందుకు పడాల్సి వస్తుంది? అయినా కూడా ఈ మీడియాని ఎలా మేనేజ్ చేస్తున్నారంటే రెండో వర్షన్ని చెప్పనీయకుండా, అంటే ఆ క్యూలు చూపించకుండా, ఘర్షణలు చూపించకుండా, ఆ రైతు సంఘాల నాయకులు మాట్లాడే మాటలు వినిపించకుండా, దాని భిన్నంగా అచ్చెన్నాయుడు గారో ఇంకోరో చెప్పిందే పదే చెప్తూ, మరీ ముఖ్యమంత్రి అయితే గతంలో ఇలా మాట్లాడేవాడు కాదు. కొంత వాస్తవాలను గమనించి ఆలోచించేవాడు. కానీ ఈరోజు ఆ వాస్తవాలను గమనించి కూడా దానికి పూర్తి భిన్నంగా మాట్లాడుతూ ఆ మాటలనే మీడియా ద్వారా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైట్. అమరావతి అంశంలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు. చంద్రబాబు గారిది ఇంకొక ప్రకటన. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు దీంట్లో ఇంత కోట్ల రూపాయల ఖర్చులు బిగిన్ చేశాక మధ్యలో మేము మారే ఇదేం లేదు, ఇక్కడే చేస్తాం, కానీ అంతంత ఖర్చు పెట్టలేము కాబట్టి విజయవాడ గుంటూరు మధ్యన డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ని మేము కాన్సన్ట్రేట్ చేస్తాం, పరిపాలన అయితే మారదు ఇక్కడి నుంచినే అని చెప్పుకొచ్చారు. అది ఒకటి వాళ్ళ స్టాండ్ చేంజ్ చేసుకోవడం 3 రాజధానులని. రెండో పక్కన చంద్రబాబు గారేమో ఈ మొత్తం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఇవన్నీ కలిపితే పెద్ద నగరంగా కావాలి, అక్కడ రైతుల్ని ఒప్పించి ఆ పని చేస్తాము అని చెప్తున్నారు. ఓవరాల్గా అమరావతికి సంబంధించినటువంటి అపోహలు లేకపోతే అమరావతికి సంబంధించిన అన్ని ఇష్యూస్ పోయి ఇక అమరావతి అట్లాగే ఉంటుంది అనుకోవాలా? ఇందులో ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఉందా? అంటే అమరావతిని ఒక భూతల స్వర్గంగా చూపించి, ప్రపంచంలో 5వ అతిపెద్ద నగరంగా చూపించి, పెద్ద గ్రాఫిక్స్తో చూపించి, తన సమయంలోనే తన పదవీ కాలం పూర్తయ్యే లోపలే ఒక సుందరమైన నగరాన్ని తీసుకొస్తాననేటువంటి భ్రమల్ని ప్రజల్లో ఎక్కువ ఉంచాడు చంద్రబాబు నాయుడు. దానికి అనుగుణంగానే 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు, ఒక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు తీసుకున్నాడు, 53,000 ఎకరాలతో ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన వ్యక్తి వెంటనే ఆ పనులు చేయటానికి కనీస అవసరాలు, ఎమ్మెల్యేల క్వార్టర్సు, స్టాఫ్ క్వార్టర్సు, రోడ్లు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వటం, ఇట్లాంటి పనులు చేయకుండా ఆ అమరావతి రాజధాని భవనాన్ని రకరకాల డిజైన్లు, ఒకసారి సింగపూర్ అంటాడు, ఒకసారి జపాను, జర్మనీ, ఇంగ్లాండ్ రకరకాలుగా తిప్పి చివరికి రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ నేతృత్వంలో కట్టిస్తాను, ఇలా ఉంటుంది అని కాలం గడిపాడు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితిని గమనించి ఇంత పెద్ద ఎత్తున రాజధానికి నిధులు కేటాయించడం ఈ రాష్ట్రానికి సాధ్యం కాదు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, ఒక నగర నిర్మాణానికి, ఒక రాజధాని నిర్మాణానికి ఇంత ఖర్చు పెట్టడం మంచిది కాదు ఈ రాష్ట్రానికి, అన్ని జిల్లాల అభివృద్ధి కావాలి, వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నేపథ్యంతో ఆ ప్రయత్నం ప్రజల ముందు ఉంచి, ఆ విషయాలు ప్రజల ముందు ఉంచి 3 రాజధానులనే మాట మాట్లాడకుండా దానికి బదులు వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో ముందుకెళ్ళి ఉండి విజయవాడ నుంచి గుంటూరు మధ్య ఈరోజు ఏ విషయం అయితే చెప్తున్నాడో ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో విజయవాడ గుంటూరు మధ్య చాలా భూములు ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీలో కొంత భూమి తీసుకోవచ్చు, ఆల్ ఇండియా రేడియోలో భూములు తీసుకోవచ్చు, ఆ పక్కన ఉన్న స్పెషల్ పోలీస్ బెటాలియన్ దగ్గర కొన్ని భూములు తీసుకోవచ్చు. ఇలా ప్రభుత్వ భూములే కనీసం 500-600 ఎకరాలు ఉంటాయి. హైదరాబాద్లో మొత్తం రాజధాని కోసం ఉన్న భూములన్నీ చూస్తే, అంటే రాజధాని పేరుతో రాజధానికి ఉపయోగపడే భూములు చూస్తే 300 ఎకరాల కన్నా లేదు. అది అక్కడ ఉన్న అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, హైకోర్టు కానీ ఇవన్నీ లెక్కేసుకున్న రాజ్భవన్ ఇవన్నీ లెక్కేసుకున్న 300 ఎకరాలకు మించి లేదు. సో అలా చేసుకుని ఉంటే ఈరోజు ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానుల పేరుతో ఎక్కడో ఆఫ్రికాలో ఉంది, దక్షిణాఫ్రికాలో ఉంది అనే పేరుతో రకరకాల పేర్లు చెప్పి కొంత కాలయాపన చేశాడు.
కానీ ఈరోజు ఇద్దరికి అర్థమైంది. చంద్రబాబు నాయుడుకి ఏమర్థమైందంటే ఆ 29 గ్రామాలతో నేను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజధాని నిర్మించలేను, పక్కనున్న గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ వీటన్నిటిని కలుపుకుంటే కానీ అది ఒక పెద్ద నగరంగా కాబోదనే విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. అట్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ గుంటూరు మధ్య హైవేని ఆనుకొని అభివృద్ధి చేస్తుంటే తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తయ్యేది, ఆ పక్కనున్న గన్నవరం ఎయిర్పోర్ట్ని ఉపయోగించుకోవచ్చు అనే అభిప్రాయానికి ఈరోజు వారు రావటం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు ఈ టర్మ్లోనే ఈ 2029లోపే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ పూర్తి చేస్తాం అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అమరావతికి ఒక రూపం తీసుకొచ్చేస్తాం అని. ఆ తర్వాత డెవలప్మెంట్ ఆటోమేటిక్గా శరవేగంగా పోవడానికి ఆ క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, అట్లాగే విద్యా సంస్థలు వస్తున్నాయి, అనేక కేంద్ర సంస్థలు వస్తున్నాయి, కాబట్టి ఇక దానికి తిరుగులేదు అనేది చెప్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి క్రిందసారి చేశాడు కాబట్టి ఈ దఫా ఆయన నమ్మద్దు అనేటటువంటి పాయింట్ని ముందుకు తీసుకొస్తే అదంతా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా లేదా టాప్ 5లోకి వెళ్ళాలి అంటే అది చంద్రబాబు గారికే ఇంకో 15 ఏళ్ల పాటు అవకాశం ఇస్తేనే. రాష్ట్రం స్థిరంగా నిలబడాలా, అభివృద్ధి స్థిరంగా సాగాలి అంటే బాబు గారే ఉండాలి, తెలుగుదేశమే ఉండాలి, ఈ కూటమే ఉండాలన్నది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏమంటారు? అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఈ నాకు 2 కళ్ళు అని, ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించి దాన్ని అభివృద్ధి చేస్తారని రకరకాలు చెప్పాడు. కానీ ఈరోజు పరిస్థితి గమనిస్తే, ఈ వరదలు, ఈ పరిస్థితి అంతా గమనిస్తే అమరావతి అనేది ఆయన అనుకున్న రాజధాని నిర్మాణం జరగాలంటే కనీసం 30 ఏళ్ళు పట్టుద్ది. కనీసం 30 ఏళ్ళు పట్టుద్ది. డబ్బు ఖర్చు కూడా 7-8 లక్షల కోట్లు అవుద్ది. 7-8 లక్షల కోట్లు ఒక రాజధాని పేరుతో ఒక నగర నిర్మాణం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రం ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఏమవుతుందని ఆలోచించాలి. ప్రతి నెల 6,000-7,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చడానికి ఖర్చు పెడతా ఉన్నాం. మనకు వచ్చే ఆదాయం, రాష్ట్రం యొక్క సొంత ఆదాయం 75-80 వేల కోట్లే. అది పెన్షన్లకును శాలరీకి సరిపోతాయి. అదనంగా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా మళ్ళీ అప్పులు చేయాలి. ఈ 15 నెలల్లో 1,90,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది ఈ ప్రభుత్వం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తుండేవాళ్ళు, ప్రతి మంగళవారం అప్పులకు వెళ్తున్నాడు, 2,000 కోట్లు తెచ్చాడు, 3,000 కోట్లు తెచ్చాడని. కానీ ఆనాడు రోజు ప్రచారం చేస్తున్న రకరకాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు మాట్లాడటంలా. 1,90,000 కోట్ల రూపాయలు అప్పు చేశారనే విషయం కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా ఒక్కరోజు కూడా ప్రచురించాలి. ఇంత డబ్బు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వస్తున్న ఆదాయం చాలా తక్కువ. ఈ తక్కువ ఆదాయంలో కూడా అత్యధిక భాగం, దాదాపు సగం ఆదాయం కేవలం ప్రజల చేత మందు తాగిచ్చి ఆ మందు తాగి తూలుతూ ఉంటేనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎక్సైజ్ రూపంలో ఆదాయం వస్తుంది. అది ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, మద్యం మీద సేల్స్ ట్యాక్స్ కావచ్చు, బ్రెవరేజ్ కార్పొరేషన్ ప్రాఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల రూపంలో 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని తాగించి సంపాదిస్తూ ఉంది. ఇవి కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా డీజిల్, పెట్రోల్ మీద అత్యధిక ధరలు పెంచి ట్యాక్స్ పెంచి తద్వారా కూడా ఆదాయం పొందుతూ ఉంది. ఇవన్నీ పరోక్షంగా పొందుతున్న ఆదాయాలు. ఇన్ని చేస్తున్న ప్రతి నెల 6-7 వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చడానికి కేటాయించాల్సి వస్తుంది. ఏ కొంచెం అభివృద్ధి చేయాలన్నా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అమరావతికి కేవలం రాజధాని నిర్మాణం వరకు ఆలోచించాలి. రాజధాని నిర్మాణం కూడా నీకు 50 అంతస్తులు ఐకానిక్ బిల్డింగ్లు ఎందుకు అవసరం? దేనికోసం? 50 అంతస్తుల్లో సచివాలయాలు లేక అసెంబ్లీ లేక హైకోర్టులు కడితే అందులో ఎవరుంటారు? ఏం పనులు జరుగుతాయి? ఈ 5 కోట్ల జనాభాకి అంత బిల్డింగ్లు అవసరమా? ఇది కూడా ఆలోచించాలి. 50 అంతస్తుల బిల్డింగ్లు కట్టాలంటే 3 ఏళ్ళలో కట్టగలుగుతావా? సంవత్సరంలో 3-4 నెలలు వర్షంతోనే పనులన్నీ ఆగిపోయే పరిస్థితి. ఎంత లోతుకి పునాది వేయాలి? ఎంత ఖర్చు అవుద్ది? భూమి పైన ఎంత ఖర్చు పెడుతున్నావో భూమి కింద అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అవసరమా? ఇప్పుడున్న సచివాలయం ఉపయోగపడదా? ఇప్పుడున్న హైకోర్టు ఉపయోగపడదా? ఇప్పుడున్న అసెంబ్లీ ఉపయోగపడదా? దీనికి తగ్గట్టుగా మంచి రోడ్లు డెవలప్ చేసుకొని స్టాఫ్కి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి క్వార్టర్స్ అవి కట్టుకుంటే రాజధాని పూర్తి కాదా? ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశమైనా, అది అమెరికా కావచ్చు, అభివృద్ధి చెందిన ఏ దేశమైనా నగరాలను నిర్మించిందా? నగరాలని ప్రభుత్వాలు నిర్మిస్తాయా? ప్రజలు కాదు నిర్మించుకున్నది. ప్రజలు
వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు కాదు నగరాలు నిర్మించుకునేది. ప్రభుత్వమే నవనగరాలు నిర్మించడం, ప్రభుత్వమే కల్చరల్ సిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వమే 1500 ఎకరాలతో ఒక రైల్వే స్టేషను, ఒక 5000 ఎకరాలతో ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ ప్రభుత్వాలు నిర్మిస్తాయా? అంటే ఒక భ్రమలో ఉన్నాడు. తన జీవితంలో తనే ఇవన్నీ చేయాలని. అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా గెలిపిస్తూ ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళొద్దని. రాష్ట్రం ముందుకెళ్ళటం కాదు, అప్పుల్లో ముందుకెళ్ళొద్దు. నువ్వు ఉద్యోగాలు ఏం కల్పించగలిగావు ఈ 15 నెలల్లో? ఆ టీచర్ ఉద్యోగాలను, కానిస్టేబుల్ ఉద్యోగాలు మినహా. కానీ రోజు స్టేట్మెంట్ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాను, 10 లక్షల కోట్లు వచ్చేసినాయి. వివరాలు చెప్పాలిగా. 10 లక్షల కోట్లు వచ్చినాయి అంటే 10 లక్షల కోట్లు ఎక్కడెక్కడ పెట్టాము, ఎక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ వివరాలు ముందు ఉంచాలి కదా. అవి ఉండవు. ఒకే స్టేట్మెంట్, ఈ 15 నెలల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి, ఒక 10 లక్షల కోట్లు వచ్చేసినాయి, బాగా ముందుకెళ్ళిపోతున్నామని. పర్ క్యాపిటల్ ఇన్కమ్, మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్నాం. కేరళ కన్నా, తమిళనాడు కన్నా, పాండిచ్చేరి కన్నా మనమే తక్కువ ఉన్నాం. కర్ణాటక కన్నా, తెలంగాణ కన్నా. ఇంత తక్కువ ఉన్న రాష్ట్రం ఇంత ఎక్కువ ఖర్చు పెట్టి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉందా? ఒకవైపు ఆ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. రైట్. అంటే అది చర్చ జరుగుతుంది అసలు పబ్లిక్లో. చర్చ జరుగుతుంది, కానీ పబ్లిక్ని కులాల పేరుతో డివైడ్ చేయటం, మతాల పేరుతో డివైడ్ చేయటం, మావాడు ఏం తప్పు చేసినా పర్వాలేదు అని ఒక వర్గం అనుకోవటం, మావాడు ఏం తప్పు చేసినా పర్వాలేదు అని ఇంకో వర్గం అనుకోవటం, ఇవి కొంత జరుగుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా అతీతంగా ప్రజలు ఆలోచిస్తున్న మాట వాస్తవం. కానీ ఆలోచన ముందుకు తీసుకెళ్ళడానికి కావలసిన ఒక పిల్లి మెడలో గంట కట్టడం ఉంటుంది. అలాంటి గంట కట్టేవాడు కనపడట్లేదు. ఎవడైనా గంట కట్టాలని ప్రయత్నం చేస్తే వాడి వెనకమాల చాలా రంధ్రాలు, చాలా బ్లాక్ స్పాట్స్ కనపడుతూ ఉన్నాయి. దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం. ఈ సిబిఐ, ఈడీ, ఐటీ, ఈ రకరకాల ఏసీబీలు, ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగాల్ని ఉపయోగించి ఎవరైనా ముందుకెచ్చి వెళ్ళి ఉద్యమిస్తానంటే వాళ్ళకి ఏదో రకమైన ఆటంకాన్ని కల్పిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు ఈ మూడు ఈ వారం రోజుల నుండి విపరీతమైన చర్చకు వచ్చినాయి. అమరావతి, అదే సందర్భంలో ఎరువులు, ఇంకొక వైపున మెడికల్ కళాశాలలు, పీపీపీ. ఈ మూడిట్లో ప్రభుత్వం తన వాదనకే కట్టుబడి ఉంది, ప్రతిపక్షం పోరాటాలకు పిలుపునిస్తుంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, అమరావతి విషయంలో ఏమనుకుంటున్నారు, మెడికల్ కాలేజీల విషయంలో ఏమనుకుంటున్నారు, యూరియా విషయంలో ఏమనుకుంటున్నారు, అది స్పష్టంగా ప్రభుత్వాలకి తెలియాలి, ప్రతిపక్షాలకి తెలియాలి. అప్పుడు వాళ్ళ విధానాలు మార్చుకోవాలా, అలాగే సాగాలా అన్నటువంటిది అర్థమవుతుంది.